ప్రపంచంలో ఎన్నో వాస్తు అద్భుతాలున్నాయి. గ్రేట్ పిరమిడ్స్, చైనా వాల్. కానీ ఒక కొండని, మొత్తం కొండని ఒక ఆలయంగా మలిస్తే ఎలా ఉంటుంది? అచ్చం అలాగే ఉంటుంది ఎల్లోరాలోని కైలాస దేవాలయం. ఒకే ఒక్క రాయి నుండి పుట్టిన ఈ అద్భుతం వెనుకున్న రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక ఆలయాన్ని పైనుంచి కిందికి ఎలా కడతారు? వినడానికి చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపిస్తుంది కదా, కాని దీని వెనుకున్న ఐడియా మాత్రం అసాధారణం. ఎందుకంటే సాధారణంగా మనం ఇల్లుగాని ఏదైనా బిల్డింగ్గాని పునాది వేసి కింది నుంచి పైకి కడతాం. మరి ఈ గుడిని పైనుంచి కిందికెలా కట్టారు? దానికి సమాధానం చాలా పవర్ఫుల్, ఇంకా మనం అస్సలు ఊహించలేనిది. విషయం ఏంటంటే దాన్ని కట్టలేదు, దాన్ని ఆ కొండబండ నుంచే బయటకు తీశారు, అంటే వెలికి తీశారు. అందుకే కైలాస ఆలయాన్ని ఏకశిలా నిర్మాణం అంటారు. ఏకశిల అంటే ఒకే రాయి. దీని అర్థమేంటంటే దీన్ని ఇటుకలు, రాళ్ళు ఒకదానిమీద ఒకటి పెట్టి కట్టలేదు. ఒకే ఒక్క పెద్ద కొండను పైనుంచి కిందికి తొలిచి ఈ ఆలయాన్ని సృష్టించారు. దీని సైజ్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆలయం కింద ప్రాంగణం నుంచి దాని పైభాగం వరకు దాని ఎత్తు 32.6 మీటర్లు, అంటే సుమారుగా ఒక 10 అంతస్తుల బిల్డింగ్ అంతా ఎత్తన్నమాట. మరి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఇదంతా వేర్వేరు రాళ్లతో కట్టింది కాదు, ఒకే ఒక్క రాయిని చెక్కింది. అయితే ఇంత పెద్ద నిర్మాణాన్ని పైనుంచి కిందికి ఎలా చెక్కగలిగారు? దీనికి సమాధానం వాళ్లు వాడిన టెక్నిక్లోనే ఉంది. అది ప్రపంచంలో మరెక్కడా లేని ఒక యూనిక్ మెథడ్. ఈ టెక్నిక్నే వర్టికల్ ఎక్స్కవేషన్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే శిల్పులు కొండమీద నుంచి పని మొదలుపెట్టి మెల్లమెల్లగా కిందికి తొల్చుకుంటూ వెళ్లారు. చూసారా, ఈ ఒక్క పద్ధతే కైలాస దేవాలయాన్ని అంత స్పెషల్గా మార్చింది. ఇది మన మామూలుగా చూసే కన్స్ట్రక్షన్కి కంప్లీట్గా ఆపోజిట్. ఫస్ట్ స్టెప్ కొండపైనుంచి స్టార్ట్ చేస్తారు. తర్వాత ఆలయం చుట్టూ బౌండరీలా కందకాలు చెక్కుతారు. ఆ తర్వాత కిందికి తొలిచే పని మొదలుపెడతారు. ముందు పైకప్పు, దాని కింద స్తంభాలు, తర్వాత గదులు, అలా ఒక్కొక్కటిగా చెక్కుకుంటూ వెళ్తారు. చివరికి శిల్పాలు బయటపడతాయి. ఈ అద్భుతమైన పద్ధతి వెనక ఒక ఇంట్రెస్టింగ్ కథ కూడా ఉంది. ఒక రాణి తన భర్త ఆరోగ్యం కోసం ఒక మొక్కు మొక్కుకుంటుంది. ఏంటంటే తను కట్టించబోయే ఆలయ శిఖరాన్ని చూసేంతవరకు ఉపవాసముంటానని. అప్పుడు కొకాసా అనే ఒక ఆర్కిటెక్ట్ రాజు దగ్గరికి వచ్చి, రాణిగారు ఒక్క వారంలోనే శిఖరాన్ని చూడగలరని మాట ఇస్తాడు. ఆయన మాట ప్రకారం పైనుంచి చెక్కడం వల్ల శిఖరం ముందుగా పూర్తయింది. రాణి తన ఉపవాసాన్ని విరమించుకుంది. సరే, ఇంత గొప్ప నిర్మాణం వెనుక అసలు ఎవరున్నారు? ఈ ఆలోచన ఎవరిది? ఆ విజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయాన్ని కట్టించింది రాష్ట్రకూట రాజవంశం. ముఖ్యంగా ఈ గ్రాండ్ ప్రాజెక్టు వెనకున్న రాజు మొదటి కృష్ణుడు. ఆయన శివుడికి ఒక అద్భుతమైన గుడి కట్టాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ కైలాస దేవాలయం. అయితే ఇంత కష్టమైన పనిని వాళ్ళు ఎలా చేయగలిగారు అంటే వాళ్ల ముందొక మోడలుంది. పట్టడకల్లోని విరూపాక్ష దేవాలయం. దీనికొక రకంగా బ్లూప్రింట్లా పనిచేసింది. ఆ గుడిని చూసి ఇన్స్పైర్ అయ్యి దాని ఆర్కిటెక్చర్ ఆధారంగా ఎల్లోరాలో ఈ ఏకశిలాద్భుతాన్ని చెక్కారు. ఒక్క రాజు కాలంలోనే ఇంత పెద్ద గుడిని కట్టడం అసాధ్యమనిపిస్తుంది గదా, కానీ కొన్ని లెక్కలు చూస్తే ఇది సాధ్యమే అని మనకర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి రోజుకు 4 క్యూబిక్ ఫీట రాయిని తొలిచగలడననుకుంటే 250 మంది కూలీలు కలిసి కేవలం 5.5 సంవత్సరాల్లోనే ఈ గుడిని పూర్తి చేయగలరు. అంటే ఆ రోజుల్లోనే వాళ్ల ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, వర్క్ఫోర్స్ ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఆలోచించండి. సరే, ఇప్పటిదాకా దీన్ని ఎలా కట్టారో చూశాం. ఇప్పుడు ఈ రాతి కళాఖండం లోపల ఏముందో ఓసారి చూద్దాం పదండి. ఇది కేవలం ఒక్క గుడి కాదు, ఇదొక పూర్తి టెంపుల్ కాంప్లెక్స్. ఇందులో యూ షేప్లో ఒక పెద్ద ప్రాంగణం, ద్రావిడ శైలిలో అంటే ఒక స్టెప్ పిరమిడ్ లాంటి శిఖరం, శివుడి వాహనం నంది కోసం ఒక ప్రత్యేక మండపం, అన్నీ ఉన్నాయి. కాని అన్నింటికన్నా అద్భుతమైన విషయమేంటో తెలుసా? దాని బేస్, అంటే పీఠం. ఆలయం మొత్తం ఏనుగులు మోస్తున్నట్టుగా చెక్కారు. చూడటానికి అవి ప్రపంచాన్ని మోస్తున్నాయా అన్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు, ఇండియన్ ఆర్ట్లోనే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పీస్గా చెప్పే ఒక అద్భుతమైన శిల్పం కూడా ఇక్కడే ఉంది. అదే రావణుడు కైలాస పర్వతాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తున్న భారీ శిల్పం. ఈ శిల్పం వల్లే ఈ గుడికి కైలాస ఆలయమని పేరొచ్చిందని చాలామంది నమ్ముతారు. అయితే ఈ ఆలయం
కేవలం ఒక రాతి కట్టడం మాత్రమే కాదు, శతాబ్దాలుగా ఇది చూసిన వాళ్లని, వాళ్లెవరైనా సరే మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంది. దీని గొప్పతనాన్ని అందరూ గుర్తించారు. ఆఖరికి ఎన్నో ఆలయాలను కూల్చేశాడని పేరున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూడా దీని చూసి షాకయ్యాడట. ఆయన తన డైరీలో ఇలా రాసుకున్నాడు: ఇది ఆ దేవుడి సృష్టిలో ఒక అద్భుతం. కంటికి ఎంత చూసినా తనివి తీరదు. దీన్ని కళ్లతో చూస్తే తప్ప ఏ రాతల్లోనూ దీని అందాన్ని వర్ణించలేం అని. అంటే చూడండి, దీని ఆకర్షణ ఎలాంటిదో. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, 8వ శతాబ్దంలోనే ఎలాంటి మోడ్రన్ టెక్నాలజీ లేకుండా ఒక కొండను ఇలా ఆలయంగా మార్చగలిగారంటే మనిషి క్రియేటివిటీకి, పట్టుదలకి అసలు హద్దులనే ఉంటాయా? ఒక్కసారి ఆలోచించండి.